రైతు సోదరులకి నమస్కారం అండి. మనం మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో ఉన్నాం. రైతు పాపలాల్ గారు తనకున్న భూమిలో 1 ఎకరం సుమారుగా శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది కోమలి అనే వెరైటీని సాగు చేయడం జరిగింది. ఈ వెరైటీని పోయిన సంవత్సరానికి ఈయనకి డెమో పర్పస్ లో ఒక 10 ప్యాకెట్లు కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని 1 ఎకరం సుమారుగా నాటేశారు. ఈ తోట ఏ విధంగా ఉంది, ఆయనకి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అనేది మనం పాపలాల్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్నగారు, ఈ తోట మీరు ఎన్ని ప్యాకెట్లు వేశారు, ఎన్ని ఎకరాలు వేశారు? ఎకరం ఉంటదండి ఇది తోట. ఇది కోమలి సీడ్స్ అని మన వరంగల్ నుంచి తీసుకొచ్చాము. ఇది వంశీ దగ్గర నుంచి తీసుకొచ్చాము. ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారు? 10 ప్యాకెట్లు ఇచ్చారండి. మొత్తం మీరు ఎన్ని ఎకరాలు వేసారు తోట? 3 ఎకరాలు వేసామండి. ఓకే, ఈ 3 ఎకరాలలో కోమలి 1 ఎకరం వేసారు. ఎకరం ఇది వేసామండి. ఓకే, ఇప్పుడు ఈ కోమలి ఎట్లుందన్న మీకు? నాకు నేను 3-4 సంవత్సరాల నుంచి పండిస్తున్నా. అందులో ఈ కోమలి సీడ్ అనేది నాకు బాగా, అంటే అసలు ఇప్పటిదాకా అన్ని రోగాలను తట్టుకొని దగ్గర మొత్తం కాతా పూత అంతా మంచిగానే ఉంది. ఇలాంటి అన్ని రోగాలను తట్టుకొని మాత్రం బాగానే ఉంది ప్రస్తుతం అయితే. ఇప్పుడు మీకు ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తాయి అనుకుంటారు అందాజగా? నా అంచనా ప్రకారం అయితే 35 నుంచి 40 వరకు అనుకుంటున్నా సార్. 35 క్వింటాల్ అయితే వస్తుంది. 35 క్వింటాల్ అయితే వస్తుంది. కోమలి వెరైటీ మీరు కాకుండా ఇంకెవరైనా సాగు చేశారా? ఇంకెవరు లేదండి. అడిగారు నన్నైతే, రైతులు అడిగారు మీరు ఎక్కడ తీసుకొచ్చారు అని అడిగారు. నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఫస్ట్ మీరే చేశారు? నేనే వేసిన మీ ఏరియాలో. ఇప్పుడు ఏరియాలో దగ్గర చూస్తా అంటే ఒక 100-150 ఎకరాలు కనపడుతుంది చిల్లీ ప్లాంట్ ఉంటదండి. ఇక చూసిన మొత్తం గుగ్గిరైనా మాడిపోయినాయి, కాయలు లేవు, ఏం లేవు. అవును, మీ దాంట్లోనే కాయలు ఉన్నాయి, నీట్గా ఉన్నది. ఇక పక్కమటేది అసలే మాడిపోయినాయి, అన్ని మాడిపోయి ఉన్నాయి. ఇది ఒకటే బాగుంది. అవునవునవును. ఇప్పుడు తోట హైట్ చూస్తానికి కూడా దగ్గర 4-4.5 ఫీట్లు ఎత్తు పెరిగింది, బాగా పెరిగింది. ఇప్పుడు క్రాప్ అనేది బాగానే సెట్ అయింది. ఇది సెకండ్ స్టెప్ కూడా పెరిగి కాదు. కింద స్టెప్ లో పండ్లు ఉన్నాయి, పైన పచ్చికాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా ఏరియా తోటని? లేదండి, ఏరలేదు. ఇప్పుడు ఏరిస్తాం, ఒక 10-15 రోజుల్లో ఏరిస్తారు. ఇప్పుడు మీరు కింద పండిన పండ్లలో ఏమన్నా మచ్చలు కనపడుతున్నాయి? మచ్చలు లేవు, కాయలు రావడం లేదు. ఓకే, కాయ ఎర్రగా, కలర్ కూడా బానే ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే విల్టు చేయబట్టి కొంతమంది రైతులు తోటలు కూడా వదిలిపెట్టారు. అవునవునవును. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ 10 ప్యాకెట్లలో విల్ట్ ఏమన్నా ఉందా? విల్ట్ అనేది లేదండి, అసలు విల్ట్ అనేది రాలేదు. ఓకే అన్న, అన్ని తోటలు చూసినా మొత్తం విల్ట్ వచ్చే ఉన్నాయి, అన్ని చనిపోయి ఉన్నాయి. కానీ మా తోటకు మాత్రం ఇప్పటిదాకా విల్ట్ అనే సమస్య లేదు. విల్ట్ లేదు ఈ సంవత్సరం మీ దాంట్లో అయితే లేదు. ఇప్పుడు మీరు ఈ కోమలి వెరైటీలో మీకు నచ్చిన ప్రత్యేకమైన ఒక 4 గుణాలు ఏమున్నాయని చెప్తారు? గుణాలంటే ఇది సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయండి. ఓకే అన్న. కాయలు కూడా పొడుగున్నాయి, కలర్ కూడా ఉంది. ఇది అన్ని రోగాలను తట్టుకుంటుంది. కొంచెం విల్టు కూడా, అసలు విల్టు రాలేదు. అన్ని రోగాలు మాత్రం తట్టుకుంటుంది. నాకైతే నచ్చింది ఇది. మీ చుట్టుపక్కల తోటలన్నీ విల్టు వచ్చిపోయినాయి బాబు? సగం అందరూ వదిలిపెట్టి కూడా, తోట కూడా వదిలిపెట్టేసారు చాలా మంది. ఇప్పుడు మీ గ్రామంలో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ కోమలి వెరైటీ అందాజగా ఎంత మంది వేస్తారు అనుకుంటారు? దాదాపు నన్ను వచ్చి ఒక 20 మంది రైతులు అడిగారు. 20 నుంచి 30 మంది దాకా దాదాపు వేస్తారు. దీన్ని వేస్తారు. ఓకే అన్న, అయితే ఫ్యూచర్ లో ఈ కోమలి వెరైటీని సాగు చేయడానికి బాగుంటుందని రైతు గుండె మీద చేసుకుని సాగు చేయొచ్చా? రైతు అనే వారు ఎవరైనా కూడా ఈ విత్తనం వేసుకుంటే మంచిది. నా అభిప్రాయం మాత్రం అది. ఓకే అండి, ఇక్కడ మనకి రైతు చెప్తున్నట్టు, పాపలాల్ గారు చెప్తున్నట్టు, ఇది శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళ కోమలి అనే వెరైటీ పోయిన సంవత్సరం ఒక 10 ప్యాకెట్లు అన్నకి ఇవ్వడం జరిగింది. ఈయన సాగు చేసిన 3 ఎకరాలలో ఇది మాత్రమే ఉన్నది. మనం చుట్టుపక్కల ఉన్న వాటిని పరిశీలించినట్టయితే మొత్తం విల్ట్ వచ్చి చనిపోయి మాడిపోయి ఉన్నాయి. ఈ ప్లాంట్ మాత్రమే బాగుంది. ఈయన వేసిన 3 ఎకరాలలో కూడా ఇదే బాగుంది. కాబట్టి ఎవరైనా దీన్ని నిరభ్యంతరంగా గుండె మీద చేసుకొని సాగు చేయొచ్చని మనకి రైతు అన్న చెప్తున్నాడు. ధైర్యంగా సాగు చేయొచ్చని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.